హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? సో ఇది వినాయక చవితిది అనమాట. మేమందరం ఇక్కడ వంటలు చేస్తున్నాము. మేమే తొలి పూజ పెట్టి అన్నదానం చేద్దామని చెప్పి వంట కార్యక్రమాలు చేస్తున్నాము. నాకు మా గల్లీ వాళ్ళందరూ సహకరించారు. సో వంటలు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఉండ్రాల పాయసం చేయడం కోసం పిండి అలా ఉండ్రాలు చేస్తున్నారనమాట. సో ఇవాళ హాలిడే వచ్చింది కదా, వంటల మాస్టర్ ఆయన. సో పిల్లలు కూడా మాకు చాలా 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 హెల్ప్ చేశారు. చాలా బాగా సహాయం చేశారు పిల్లలు. ఇంకా ఆయన ఒక్కడే వంటలు చేస్తున్నాడు. మేము ఆయనకి బాగా అన్నీ కట్ చేసి వేయడంలో హెల్ప్ చేసినాము. అయిన తర్వాత ఇది మా చిన్ని బొజ్జ వినాయకుడి డెకరేషన్ అనమాట. మా పిల్లలు ఏదేదో చిన్న చిన్న వాళ్ళ సరదా కోరికలు తీర్చుకుంటున్నారు. వాళ్ళకి మేము హెల్ప్ చేసాము. వాళ్ళు అలా రెడీ చేశారు. ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టలేదు, సాయంత్రం కూర్చోబెడతాము. మా బిడ్డ ఏమో చెప్తున్నాడు పెద్దమ్మ అని. సో పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. అండ్ ఉల్లిగడ్డలు, ఇక్కడ వంకాయ ఉడుకుతుందన్నమాట. వంకాయ, ఆలు కర్రీ, సాంబార్, పప్పు, బగారా రైస్ అండ్ వైట్ రైస్ అనమాట. సో అక్కని అడుగుతున్నా అనమాట, సరిపోతుందా అందరికీ అని. ఆయన అంటున్నాడు సరిపోతుంది, పప్పు ఇంకా సాంబార్ కూడా ఉంటుంది కదా అని. సో ఈ బాబు అన్న వాళ్ళ కొడుకు, నరేష్ వాళ్ళ కొడుకు. అండ్ మేము మా గల్లీకి ఒక సౌండ్ బాక్స్ తెచ్చుకున్నాం అనమాట. వినాయక చవితి సందర్భాన మా కోసం మేము అందరం చందా వేసి వినాయకుడితో పాటు సౌండ్ బాక్స్ కూడా తెచ్చుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇక ప్రతి ఈవెంట్కు మాకు సౌండ్ బాక్స్ ఫ్రీ, మాది మాకే ఉంటుంది కాబట్టి. సో అట్లా అనమాట. ఈ బాబా మాకు చాలా హెల్ప్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ నుంచి మాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అండ్ సౌండ్ బాక్స్లో మేము ఇంతకుముందుకు మా అక్క వాళ్ళది ఉండే వాళ్ళదే ఎక్కువగా వాడుతుంటిమి. సో మనకు అంటూ ఒకటి ఉండాలి మన గల్లీ వాళ్ళకు, లేడీస్కి అని చెప్పి మేమే చందా 500 వేసుకొని ఇది పప్పు నానబెట్టినాం. సో 500 వేసుకొని వినాయకుడితో పాటు, లడ్డుతో పాటు, పూజ సామాన్లతో పాటు ఇంకా సౌండ్ బాక్స్ తెచ్చుకున్నాము. ఇంకా బతుకమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ ఫుల్ హంగామా అనమాట. చాలా బాగుంటుంది. ఆ ఫన్నే వేరే కదా. మనది మనకు ఉండాలి అని తెచ్చుకున్నాము. వంట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐ థింక్ రైస్ వేస్తున్నాడు అనమాట. సో రైస్ ఆల్రెడీ వంకాయ ఆలుగడ్డ అయింది, తర్వాత రైస్ అనమాట. రైస్ 2 రకాల వైట్ రైస్, బగారా రైస్ అయిన తర్వాత ఇంకా పప్పు చేసి సాంబార్ చేస్తారు. సో మా వినాయకుడిని ఇంకా తేలేదు. పిల్లలు చాలా ఆతృతగా చూస్తున్నారనమాట సౌండ్ బాక్స్ దగ్గర. ఇంకా ఇప్పుడే పూజ చేద్దామంటే మేము అన్నాము సాయంత్రం పూజారితోటి ఓపెన్ చేయించి పూజ చేద్దామని చెప్పి. సో అదనమాట సంగతి. మాకు ఇట ఏందో చాలా తీక్షణంగా చూస్తున్నాడు. ఫన్నే వేరే కదా, చాలా బాగుంటుందన్నమాట. బగారా రైస్కి నీళ్ళు అనమాట మరుగుతున్నాయి. ఇంకా పిల్లలు చూడండి వినాయకుడి దగ్గర ఎంత హ్యాపీగా వాళ్ళ పనులు చేస్తున్నారో. నేనైతే వీడియో తీయడంలోనే ఫుల్ బిజీ అయిపోయినా. వాళ్ళేమో ఊడవడం, కడగడం, ముగ్గులు కూడా వేసిర్రు. ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచిన పని, వాళ్ళకి నచ్చిన పని, వాళ్ళకి ఇష్టంతో చేశారనమాట. చాలా చాలా హ్యాపీగా. మేఘన చూడండి ఎంత కింది కొంగి చేస్తుందో. మేఘన నాలాగా తింగద్ది పాపం, అమాయకురాలు. సో పిల్లలు ఇంత కలవిలుగా ఉండాలి అంటే కోర్స్ వినాయక చవితియే కదా. అన్ని పండగలు ఓకే, బట్ వీళ్ళు ఈ పండగకి వాళ్ళు చేతులతో వినాయకుడిని చేయడం కానీ, ఇంకేదైనా పనులు చేయడం కానీ, పువ్వులు తెంపుకురావడం కానీ, అలాంటి చిన్ని చిన్ని పనులు చేస్తారు. సో ఆల్మోస్ట్ హ్యాపీ అనమాట. సో ఇలా మంట వచ్చినప్పుడు అట్లా ఒక క్లాత్ తీసుకొని తుడిస్తే మసి అంటదని చెప్పి నరేష్ చెప్తున్నాడు. వంటల అబ్బాయి పేరు నరేష్. సో నరేష్ చెప్తున్నాడు అనమాట, వదిన ఇలా తుడిస్తే ఏం మసి ఉండదు, తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు, వేడిగా ఉన్నప్పుడే తుడవాలని చెప్పి మాకు చూపిస్తున్నాడు. సో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను కూడా వీడియో తీసిన. కోర్స్ నేను వీడియో తీస్తూనే ఉంటాను. సో బగారా రైస్ అవుతుంది. 25 kgs రైస్
పెట్టినాం. ఇది 5 సగం అయితే అదే బగారా రైస్ సగం, ఇంకా వైట్ రైస్ సగం అంట. సో పూజ కోసం మేము రెడీ అయినాము. ఇంట్లో దీపం పెట్టి నైవేద్యంగా గుండ్రాల పాయసం పెట్టిన అనమాట. అది పెట్టిన తర్వాత అది 2-3 స్టిల్స్ తీసుకొని పూజ కోసం పూజారి వచ్చిన దాకా ఉండి, పూజారి వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత సో అన్నదానం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అన్నదానం ముందే స్టార్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళకి సీజన్ కదా. సో సీజన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బిజీగా ఉంటారు. ఇంకా మేము ఒక పూజారికి చెప్పినాము, ఆయన రాలేదన్నమాట. సో సడన్గా మా హస్బెండ్ వెళ్ళి వేరొక పూజారిని తీసుకొచ్చిండు. ఇంకా ఏమి జస్ట్ అట్లా కూర్చోబెట్టినాం అనమాట. పూజారి వచ్చిన తర్వాతనే అన్నీ అలంకరించాలి, మనకు తెలియదు కదా. సో అదనమాట. పిల్లలేమో ముందుకే వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారు, వినాయకుడిని కాకా పెడుతున్నారు అనమాట. వినాయకుడు గుంజీలు తీస్తూ సో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. సో పూజారి వచ్చిన తర్వాతనే అలంకరణ, పూజలు, ఇంకా దండ వేయడం, మాల కట్టడం అన్నీ చేయాలని చెప్పి జస్ట్ అలా ఉంచినాం అనమాట. తర్వాత పూజారిని ఈరోజు అంటే వినాయక చవితి రోజు ఉన్నంత మ్యాక్సిమం ఉండొచ్చు ఎక్కడైనా. సో వినాయక చవితి రోజు చాలా సీజన్ కదా వాళ్ళకి. సో చాలా బిజీగా ఉంటారు పూజారులు. సో పూజ కాకముందుకే మేము అన్నదానం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఈవెన్ ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు రారు, మనం పెట్టేదే జనాలు అందరూ తినాలని చెప్పి. సో అందుకే పూజ కోసం తర్వాత తీసిపెట్టి, అంటే దేవుడికి నైవేద్యంగా కొద్దిగా ఆకులో తీసిపెట్టి ఇంకా పెట్టడం స్టార్ట్ చేసినాం అనమాట. చాలామంది యూత్ పిల్లలు చాలామంది వచ్చినారు. తర్వాత పూజారి వచ్చిండు. సో పూజారి వచ్చిన తర్వాత మెల్లిగా మేము పూజ స్టార్ట్ చేసినాము. పూజ చాలా హడావిడిగా జరిగింది, ఎందుకంటే బాబునాయ్కి అప్పటికి ఫోన్లు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చుంటారు కదా, సరే నేను వస్తాను పూజ చేస్తానని. సో వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నాకైతే పూజ తృప్తి అనిపించలేదు, ఎందుకంటే మనం పూజ భక్తితోటి నిదానంగా నీట్గా మనస్ఫూర్తిగా చేయాలి. బట్ మేమేందో తొందరగా ఏదో పూజ కానివ్వాలి అన్నట్టుగా చేసినట్టుగా నాకు అనిపించింది. ఏమో మరి. ఇంకా కాకపోతే తృప్తి ఏంటంటే బాపన్నయ్య వచ్చిండు, ఆయన చేతుల మీదుగా మేము పూజ చేసినాము. అదొక హ్యాపీనెస్ అంతే, తప్పితే ఇంకా సో రోజు మనం మనసులో దండం పెట్టుకుంటున్నాం కదా, దానికే ఆనందపడాలన్నమాట. అండ్ సో మా వాళ్ళందరూ ఉన్నారు, నాకు తోడుగా ఉన్న నా తోటి కాలనీ వాసులంతా ఉన్నారనమాట. కాకపోతే వీడియో వాళ్ళని తీయలేదు. సో మమ్మల్ని మాత్రమే ఫోకస్ చేసారు వీడియోలో. అలా జరుగుతుంది. చాలా హడావిడిగా పూజ అయిపోయింది. తర్వాత అన్నదాన కార్యక్రమం అయిపోయింది. అండ్ ఆ తర్వాత మేము ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. బాపనాయలు పూజారులు చాలా బిజీగా ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అండ్ నవరాత్రులప్పుడు కూడా బిజీగానే ఉంటారనమాట. అప్పుడు కూడా ఆ రోజు కూడా పూజకు అసలు బాపనాలు దొరకరు అంటుంటారు కదా. సో అదనమాట పరిస్థితి. అండ్ మా ఆయనకు ముందే తొందర ఎక్కువ, ఇంకా తొందర పెడుతున్నాడు. హడావిడిగా ఆయన చేస్తున్నాడు. నేను కొంచెం కూల్గానే ఉన్నాను. మా హస్బెండే చాలా ఇదిగా ఉన్నాడనమాట. అండ్ ఎస్, కంకణాలు కట్టిస్తున్నాడు బాపనే. ఒకరికొకరం కంకణాలు కట్టుకోవడానికి ముందుగా అక్షంతలు వేసుకున్నాము.